మీ డిఎస్పీ గారిని ఏమన్నా ఏకవచనంతో ఎప్పుడన్నా మాట్లాడామా? ఇప్పుడు ఎంతకీ డిఎస్పీ గారు ఎవరు ఉన్నారా? ఇన్ఛార్జిగా ఉన్నారా? డిఎస్పీ గారిను ఎవరిని ఏకవచనంతో మాట్లాడాము? ఎప్పుడన్నా మీరు మాట్లాడండి, మీరు చెప్పండి. ఎందుకు మాట్లాడతారు? తప్పు చేస్తే మాట్లాడతారు, తప్పు చేస్తే మాట్లాడతాం. మీరు తప్పు చేయబాకండి, ఏకపక్షంగా వ్యవహరించబాకండి, అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి తొత్తులుగా మారబాకండి అని చెప్పండి. ఎవరైతే అందరినీ కాదు, వీళ్ళని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని. అంతేగాని ఎందుకంటారు? మీరు అన్నారు కదా, తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి నేను కూడా ఆ ఏకవచనంతో మాట్లాడిన వాళ్ళకి అన్నయ్య లాంటో తండ్రి లాంటో వయసున్న అయి ఉంటాను, అందుకని మాట్లాడుతూ ఉంటాను. అదెందుకు అనుకోరా సార్? మీరు దాన్ని అలా తీసుకోరా? మీరు పేర్ని కృష్ణమూర్తి అయితే తండ్రిలాగా తీసుకోవాలి వయసుని, మీరెవరు తీసుకోరా నేను ఏకవచనంతో మాట్లాడితే? సరే సార్, మంచిదే సార్. ఒక మాజీ మంత్రి మాట్లాడే ముందు సంబంధిత విషయంపై పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండాలని. నా కర్మ ఏంటో కానీ అసలు నేను రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి అసలు పరిజ్ఞానం లేకుండా, భాషా జ్ఞానం లేకుండా, విషయ జ్ఞానం లేకుండా లాటరీ కొట్టినట్టు ఇక్కడ దాకా వచ్చేసాను. జైపాల్ గారు చీట్లు తీస్తారు కదా, చీట్లు తీస్తా ఇక్కడ దాకా వచ్చేసాను. జనం చీట్లు తీస్తున్నారు, ఇక్కడికి వచ్చేసాను. 3 సార్లు ఎమ్మెల్యే అయిపోయాను. తెలియ విషయ పరిజ్ఞానం లేకుండా, సంస్కారం లేకుండా, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా. నిజంగా దేవుడా, ఏంటయ్యా నన్ను ఇలా తయారు చేశావు? జైపాల్ గారు తలదించుకుంటున్నాడు, బాధపడుతున్నాడే. విషయ పరిజ్ఞానం దేవుడా, విషయ పరిజ్ఞానం లేకుండా కూడా మాట్లాడుతున్నానండి నేను. మీరు అడిగినట్లు మున్సిపల్ శాఖ వారు అందజేసినటువంటి రిక్వెషన్ కాపీ ఉంది. దాన్ని మీడియా సమక్షంలో జతపరిచి రిలీజ్ చేస్తున్నాం. మీకు ఇచ్చానా? ఇది కాదు, ఇచ్చా కదా. మీ దగ్గర ఉందా? కాదండి, మీ దగ్గర ఉందా? ఇంగ్లీష్ ఇక్కడ ఉందా? సార్ ఇదే కదా జైపాల్ గారు మీరు రిలీజ్ చేసింది? మీరు నేర పరిశోధనలో నిష్ణాతులు జైపాల్ గారు, నేర పరిశోధనలో అద్భుతమైన నిష్ణాతులుగా మీకు పేరుంది. ఒకసారి కమిషనర్ గారు సంతకం చూడండి ఒకసారి. నిజంగా ఆయనే పెట్టాడా? అడావుడిగా నిన్న పెట్టించారా? పెట్టించేప్పుడు ఏమైనా ఎడం చేత్తో కానీ కాలుతో కానీ చేత్తో కాకుండా ఇంకెవరన్నా పెట్టారా? వారు అంతకితం ఉన్నటువంటి సంతకాలు కూడా ఉన్నాయి నా దగ్గర. అంటే మీకు తేడా కనిపించకపోవచ్చు, మీరు ఒకసారి ఎవరికన్నా చూపించినా సరే ఇదేమో అక్షరకృష్ణ సంతకం. వెనకటికి రాత్రిపూట పివి నరసింహారావు ఉండగా అక్షరకృష్ణ అని రాత్రిపూట సంతకం నేర్పేవాళ్ళు, పేరు రాయటం సంతకం నేర్పేవాళ్ళు, రాత్రిపూట దీపం పెట్టి నేర్పేవాళ్ళు. వయోజన విద్య అండి బాబు గారు, వయోజన విద్య అని ఇది ఆ సంతకం. ఇది చూడండి ఒకసారి, వారి స్ట్రోక్స్ చూడండి ఒకసారి. ఇది ఆయన పత్రికా ప్రకటన. గతంలో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఒకసారి ఇది ఒరిజినల్ కాదో ఒకసారి చెక్ చేసుకోండి జైపాల్ గారు. వారు ఇంకేమన్నారంటే, మీరు జిల్లా ఎస్పీ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ సదరు మున్సిపల్ శాఖ వారు అక్రమ కట్టడాలు కూల్చివేత విషయంలో పోలీసు సిబ్బందిని భద్రతగా ఉండమని అడిగినట్లు సదరు రిక్వెషన్ కాపీ పోలీసు సిఐకి, చిర్లపూడి సిఐకు పెట్టినట్లు చూపినట్లయితే నేను నోరు మూసుకుంటానని. ఎస్, నిన్న పడగొట్టిన దాంట్లో అది అది నాకు సంపూర్ణంగా నేను సందేహం వ్యక్తం చేస్తున్నాను. ఇది అతను ఒరిజినల్ సంతకం కాదు. ఇది దొంగదో ఏదైనా పర్లా, మేము మాకేదో కాగితం వచ్చేస్తే మేము చేసేస్తామంటే మాకేం సంబంధం లేదనుకో. పోనీ మీ తృప్తి మేరకు
నాని అంటే మీరు నాకడేమో నాకేమో నీతి నిజాయితీ లేదు, నాకు సంస్కారం లేదు, సభ్యత లేదు, నా రాజకీయ ఎదుగుదల కోసం పబ్లిసిటీ కోసం ఏది పడితే అది మాట్లాడతానని చెప్పారు. మళ్ళీ మీరే నా నుంచి నిజాయితీ కోరుకుంటున్నారు. ఏమని నువ్వు మాట మీద నిలుపు. ఎస్ సరే, నీ నమ్మకాన్ని జైపాల్ గారు, మీ నమ్మకాన్ని నేను పోగొట్టదలుచుకోలేదు. మీ ఎస్పీ గారితో నేను అన్న మాట ఏమనన్నాను, ఎస్పీ గారు చూసుకోండి, కమిషనర్ గారు బందోబస్తుకు రమ్మన్నారని కుల రవీంద్ర గారు మీకు ఫోన్ చేయగానే కమిషనర్కి అండగా పంపమని మీరు చెప్పంగానే 100 మంది పోలీసుల్ని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చేసేసి అక్కడికి కూలదోటాకి మొత్తం బందరు పక్క నుంచి సిఐలు ఎస్ఐలు అందరినీ మీరు పంపించేస్తున్నారు. 100 మంది పోలీసులను పంపించేస్తున్నారు. రేపు ఎవడన్నా దెబ్బతిన్నాడు కోర్టుకు వెళ్తే ఇబ్బంది పడతారు, చూసుకోండి. మీకు గనక ఇది ఇవాళ గనక ఏది బిల్డింగ్ జనసేన వాళ్ళ బిల్డింగు పడగొట్టిన దాంట్లో మున్సిపల్ కమిషనర్ గనక ఇచ్చుంటే ఈ సంగతి మీద నేను మాట్లాడను అని చెప్పాను. మాట్లాడను, మీ పాత్రను నేను ప్రశ్నించను. నిన్న మీరు జనసేన బిల్డింగ్ పడగొట్టిన దాంట్లో ఇక నేను పోలీసు పాత్ర గురించి మాట్లాడను. ఆ బిల్డింగ్ పడగొట్టడంలో మీరు ఎందుకు రక్షణకి వెళ్ళారని నేను పొరపాటున మాట్లాడను. పామర్ సీసీ ఇప్పుడు ఇది కూడా ఇప్పిస్తారా? నేను క్షమాపణ చెప్తాగా వద్దా జైపాల్ గారు? సీసీ ఫుటేజ్ కూడా ఇచ్చే క్షమాపణ కూడా చెప్పేస్తా కదా. ఎవరికి? పామర్ సిఐ గారికి, పామర్ ఎస్ఐ గారికి చెప్పేస్తా కదా. ఇప్పుడు ఇవాళ మీకు మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నా కదా. నేను ఈ కొబ్బరి తోటలో జనసేన వాళ్ళ బిల్డింగు నేలమట్టం 45 లక్షలతో కట్టుకున్న బిల్డింగు నేలమట్టం చేశారు. చేసిన దానికి మీరు రక్షణగా వెళ్ళి సుమారుగా మొత్తం బందర్లో ఉన్న సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు అందరూ వెళ్ళి రక్షణ కాశారు, పోలీసులు అందరూ కూడా. అయినా కూడా పొరపాటున పోలీసు పాత్ర గురించి పొరపాటును కూడా నేను మాట్లాడను. హ్యాపీయా? మామూలు నాకు వ్యక్తిత్వం లేదు కదా, రాజకీయాల కోసం ఏది పడితే అది మాట్లాడతా కదా, పబ్లిసిటీ కోసం రాజకీయ ఎదుగుదల కోసం మాట్లాడతా కదా. కానీ మీరు నమ్మకం పెట్టుకున్నారు కదా నా మీద, మాట్లాడండి. నేను ఇంకోటి ఇక్కడ ఏమైనా మున్సిపల్ సిబ్బంది ఎక్కడైనా ఇటువంటి అనధికార కట్టడాలు కూల్చివేతలు జరిగినా మాకు ఇచ్చిన అర్జీ మేరకు వారికి భద్రత కల్పించడం యొక్క బాధ్యత. అటువంటి కట్టడాలు కూల్చివేతకు సంబంధించిన సమాచారం సంబంధిత శాఖ అడిగి తెచ్చుకోవాలి తప్ప పోలీసులు లేదు. నేను ఖచ్చితంగా కుమ్మరగూడెంలో మీకు రిక్వెస్ట్ ఇచ్చారా? ఉంటే ఆ లెటర్ కూడా ఇవ్వండి. కుమ్మరగూడెంలో మీరు పోలీసు బందోబస్తు ఇచ్చారు కదా, తెల్లవారుజామున చీకటితో సూర్యుడు అటా లేస్తున్నాడు కొట్టారు కదా, 200 ఇళ్లు నేలమట్టం చేశారు కదా, ఇవ్వండి. ఆ రిక్వెస్ట్ కూడా చూపించండి. కుమ్మరగూడెంలో దాంట్లో కూడా పోలీస్ పాత్ర గురించి మాట్లాడను. 600 బడ్డీ కొట్లు ధ్వంసం చేశారు కదా, బతుకులు సిద్ధం చేశారు కదా. ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళు, కుల రవీంద్ర కలిసి, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు గారు, కుల రవీంద్ర గారు కలిసి సిద్ధం చేశారు కదా. వాళ్ళనే అంటాను, మీ పాత్ర గురించి ఏం మాట్లాడను. దానికి కూడా రిక్వెషన్ ఉంటే ఇచ్చేసేయండి, దాన్ని కూడా మాట్లాడండి. మీరన్న మాట నిలబెట్టుకుని బేషరతుగా మా పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది క్షమాపణ చెప్పాలి. దేనికి? నేనేమన్నాను? క్షమాపణ చెప్తానా? చూసుకోండి ఒకసారి వీడియో. మాట్లాడను, మూసుకుంటాను అని చెప్పాను. ఏది? కొబ్బరి తోటలో బిల్డింగ్ పడగొట్టిన దాంట్లో పోలీసు పాత్ర గురించి మూసుకుంటాను. ఎస్, నువ్వు నన్ను నమ్మకంగా అడిగావు, ఎస్ మూసుకుంటా. నేను అడిగింది ఎక్కడా? క్షమాపణ చెప్తాను మీ పోలీస్ శాఖకు కాదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు జైపాల్ గారు. పెన్ను ఉంది కదా, చాలా పెన్నులు ఉన్నాయి, 4-5 పెన్నులు ఉన్నాయి కదా అని గ్రూప్ డిస్కషన్ లాగా కూర్చుని రాసి ఇదంతా చేసి మీ కవి హృదయాల్ని మీరు ఇలా మాట్లాడితే, అసత్యాలు మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. నాకేనా అసహ్యం ఉండేది? మీకున్నదా? మీరు మాట్లాడితే సభ్య సమాజం తలకాయ దించుకోదేంటి?